మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసా. స్వాగ్ ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు కానీ జస్ట్ యావరేజ్ అనిపించింది. స్టోరీలోకి వెళ్తే స్వాగ్ వంశం రాజు అయితే ఉంటాడు. రాజు ఎవరు అనేది మనం మూవీలో చూడొచ్చు. మూవీలో హీరో చాలా క్యారెక్టర్స్ చేశారు. అందులో కొన్ని క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా డల్ అనిపించింది. మూవీ ఒక స్టోరీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎమోషన్స్, కామెడీ సీన్స్, స్క్రీన్ ప్లే అన్ని కూడా పర్లేదు అనిపించింది. ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు. మూవీలో చాలా మంది యాక్టర్లు వర్క్ చేశారు అనుకోవచ్చు. మంది వాళ్ళ రోల్ కి వాళ్ళు న్యాయం చేశారు. కొన్ని మంది ఆ రోల్ కి వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ వచ్చి ఇలా లాగ్ అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించింది. చెప్పుకోవడానికి అంత పెద్ద స్టోరీ ఏం కాదు కానీ కొన్ని మార్పులు చేసి స్క్రీన్ ప్లేని హైలైట్ చేసి కొన్ని క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ గా అలా సాగిపోయింది అనుకోవచ్చు. మూవీ మొత్తం కూడా మూవీలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి అనుకోవచ్చు. ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే హీరో ఫస్ట్ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు. అలాగే కొన్ని క్యారెక్టర్ చాలా డల్ అనిపించింది. హీరో యాక్టింగ్ విషయానికి వస్తే చింపోల్ పెట్టిండనుకోవచ్చు. హీరో చాలా మూవీస్ తీశాడు, చాలా డిఫరెంట్ మూవీస్ తో వస్తాడు. ఈ మూవీ కూడా అలానే ఉందనుకోవచ్చు. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా అక్కడక్కడ లాగ్ ఉంటుంది కానీ ఒక మంచి మూవీ చూసినానే మీకు గొప్ప ఇన్స్పీరియన్స్ అయితే దొరికింది. డైరెక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీకి కొంచెం కష్టపడటైతే వేరే లెవెల్లో ఉండేది అనుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు విడుదలయ్యి అనుకున్న కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మూవీని చూస్తానికి చాలా మంది వెళ్తారు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ కాలే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగలగొట్టిననుకోవచ్చు. ఏం డౌట్ లేకుండా మూవీని అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.